ఆలోచిస్తారు? ఒక ప్రోడక్ట్ ఎండోర్స్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఒక బ్రాండ్తో కొలాబరేట్ అయ్యేటప్పుడు కానీ, దేర్ విల్ బీ డెఫినెట్లీగా ఒక మల్టిపుల్ టైమ్స్ అనేది డెసిషన్ మేకింగ్ అప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఫేస్ వాల్యూ, ఆ బ్రాండింగ్ అనేది. సో బట్ ఇలాంటి గోల్డ్ దగ్గర వచ్చినప్పుడు ఇంకాస్త ఎక్కువ ఆలోచిస్తారు సార్. మీరేం ఆలోచించారు బిఫోర్ యాక్సెప్టింగ్ దిస్? యాక్చువల్గా ఇది అంటే ఇప్పుడు ప్రతి బిజినెస్ మనం డబ్బు కోసం చేస్తాం యూజువల్గా. బట్ బిజినెస్ కానీ లేకపోతే క్రియేటివ్ ఫీల్డ్ కానీ దానిలో హ్యుమానిటీ యాడ్ అయిందంటే అది చాలా అందంగా ఉంటుంది. అది ఇప్పుడు తను చేసిన దాంట్లో ఇట్స్ అ కైండ్ ఆఫ్ సర్వీస్, కానీ దేర్ ఈజ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఫైనాన్స్ ఇది ఉంటుంది. సో నేను నిన్నగాక మొన్న లేకపోతే ఒక 1 year బ్యాక్ చేస్తుంటే నేను ఆలోచించేవాడిని, భరత్ కుమార్ ఇంచుమించు 11 ఏళ్ళ నుంచి కర్ణాటకలో ఉన్న వ్యక్తి ఇండియా అంతా స్లోగా తయారవుతున్నాడు. సో అతని అనుభవం కానీ అతని యొక్క ఎక్స్పీరియన్స్ అంతా చూసి అంటే ఏ వ్యక్తి అయినా కనీసం 2-3 ఏళ్ల పాటు ఒక వ్యాపార రంగంలో ఉంటే అతని మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది. నేను విన్నది, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం భరత్ 11 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఈ 11 సంవత్సరాలు ఒక వ్యాపారంలో కంటిన్యూస్గా, అంటే వ్యాపారం అంటే ఇలాంటి బోత్ సర్వీస్ కమ్ బిజినెస్లో ఇంతకాలం రాణిస్తున్నాడంటే అదే నాకు నమ్మకాన్ని క్రియేట్ చేసింది. దాంతోపాటు దీపక్ గారి తాలూకు క్రియేటివ్ సార్, అంటే మీరు ఈ మధ్య కొంచెం తక్కువ కనిపిస్తున్నారు కదా, లైక్ అందరూ అంటున్నట్టు. అండ్ ఎక్కువ కనపడితే ఏదో కాంట్రవర్సీ చేస్తున్నారు, భయంగా ఉంది మీడియా చూస్తే. సార్ పైగా మీరు అందరూ కొత్త ఉండు, మిమ్మల్ని ఎప్పుడు అదే ఒక జనరేషన్ కనపడట్లేదు నాకు. మీరు తప్ప అందరూ యంగ్స్టర్స్ కనపడుతున్నారు. కొత్తగా ఉంది ఇక్కడ అందరినీ చూస్తుంటే. చెప్పండి. కంప్లీట్ ప్రౌడ్ మూమెంట్లో ఉన్నట్టున్నారు. లైక్ నిహారిక గారు నేషనల్ అవార్డు వచ్చింది కమిటీ కుర్రోల్కి. అండ్ కొరియన్ కన్కరస్ గోయింగ్ టు బి రిలీజ్ సూన్. అండ్ మీ నేషనల్ అవార్డు గురించి ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు యూజువల్గా ఏంటంటే నాకు ఫస్ట్ పాయింట్ పిల్లలు డెవలప్ అయిన తర్వాత, అంటే ఏ పేరెంట్కైనా ఉండేది ఏంటంటే పేరెంట్స్కి ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వీళ్ళ లైఫ్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతకగలుగుతారంటే అదే తల్లిదండ్రులకి ఏ పిల్లలైనా ఇవ్వగలిగే బిగ్గెస్ట్ గిఫ్ట్. దాని తర్వాత ఎంత గిఫ్ట్ అయినా ఓకే. సో ఫస్ట్ పిల్లలు తల్లిదండ్రులకి హోప్ ఇవ్వాలి. అయితే అమ్మ నాన్న మీ వల్ల మీరు కంటే కూడా మాకు మేము బతకగలుగుతాం, మేము నిలబడగలుగుతాం అన్నప్పుడు దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ ఫర్ ఎనీ పేరెంట్. సో ఆ విధంగా చూసుకుంటే నిహారిక వరుణ్ నాకు ఆల్రెడీ ఆ గిఫ్ట్ ఇచ్చారు. కాకపోతే వాళ్ళు వాళ్ళ వరుణ్ బాబు యాక్టింగ్ సైడ్ కానీ, నిహారిక బోత్ యాక్టింగ్ అండ్ టీవీలో, ఈ సినిమాల్లో, వెబ్ సిరీస్లో చేయటం వల్ల వాళ్ళకు వచ్చే మంచి పేరు యాజ్ ఎ ఫాదర్గా నేను ఎంజాయ్ చేస్తుంటాను. అంటే నిహారిక తాలూకు ఈ సక్సెస్ కంటే ముందుగానే చాలా డిగ్రీ అయిపోయిన వెంటనే షీ స్టార్టెడ్ ముద్దపప్పు ఆవకాయ ఒక చిన్న సిరీస్. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నిహారిక జర్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. షీ స్టార్టెడ్ విత్ 5 lakhs. అప్పట్లో యూట్యూబ్లో వెబ్ సిరీస్ ఇప్పుడు చెప్తున్నా, ఏ వెబ్ సిరీస్ లేని టైం చెప్తున్నాను. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇలాంటి ఏమీ లేవు. ఆ టైంలో వెబ్ సిరీస్ చేసింది ఓన్లీ ఫర్ యూట్యూబ్. అది చాలా హ్యూజ్ సక్సెస్, చాలా పెద్ద హిట్. అది ఓన్లీ 5 lakhs చేసింది. అది 4 lakhs to 5 lakhsలో అది 20-25 lakhs దాకా కలెక్ట్ చేసింది. ఆ 4-5 lakhs ఎలా సంపాదించిందంటే తను డీ జూనియర్స్ చేసింది. దానిలో వచ్చిన డబ్బులు నాకు ఇచ్చి దాచిపెట్టమనేది. నేను ఆ డబ్బులు ఇచ్చి కొంత డబ్బు తనతో వేసి చేశాను. నేను నిజంగా చెప్తున్నాను, పిల్లలకి నా వైపు నుంచి యాజ్ ఎ ఫాదర్గా నా ఎమోషనల్ సపోర్టు, లేకపోతే కొంచెం ఏదైనా ఫైనాన్షియల్ లైట్ తప్ప నేను గట్టిగా నా పిల్లల కోసం నేను నిలబడి చేసింది ఏం లేదు. అంతా వాళ్ళు కష్టపడి సాధించుకున్నది. సో అలాగే నిహారిక అక్కడి నుంచి ఇంకొక సినిమా చేసి, నాన్న కూర్చొని చేసి, అవి చేసి వెబ్ సిరీస్లో చాలా పెద్ద సక్సెస్ అయింది. నిహారిక ఈజ్ వెరీ పాపులర్ ఇన్ ఆల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్. సో నిహారిక ఒక వెబ్ సిరీస్ చేస్తే బాగుండని చెప్పి రైట్ ఫ్రమ్ నెట్ఫ్లిక్స్ టు అమెజాన్ అండ్ స్టార్ వీళ్ళందరూ అడుగుతుంటారు నిహారికని. బట్ షీ ఆప్ట్స్ ఫర్ బెస్ట్ క్వాలిటీ కోసం ట్రై చేస్తాను. ఈ వెళ్ళే ప్రాసెస్లో సినిమా చేసింది. అంటే సినిమా ఇండస్ట్రీలో లైఫ్లో చాలా దెబ్బలు తినేస్తున్నాను నేను కూడా. ఏదో లక్కీగా బయటపడ్డాం. నాకు అందుకని ఇప్పుడు ఒక డేంజరస్ జోన్ ఈ సినిమా ఫీల్డ్ అనేది. దీనిలో నుంచి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే కొత్తగా చేస్తున్నారు, వీళ్ళు ఎలా సక్సెస్ అనుభవాలు ఉంటే మాకుంటాయి.
చేదు అనుభవాలు, మంచి అనుభవాలు ఉంటాయి. ఈ చేదు అనుభవాలు ఉన్నాయి. ఈ పిల్లల పైగా ప్రొడక్షను ఎలా